హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒకేసారి 3 బ్లౌజులు కట్ చేయాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన టిప్ ఫాలో అవుతూ 3 బ్లౌజ్ కట్ చేయండి. 3 బ్లౌజులు కూడా సక్సెస్ అవుతాయి. అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఏదైతే డార్క్ కలర్ ఉందో లైట్ కలర్ అయినా డార్క్ కలర్ అయినా సరే మీరు ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి. అంతేగాని 4 కలిపేసుకుని వేసుకోకూడదు. కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. సింగిల్ ఫోల్డింగ్ తోటి ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకటి పెట్టేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకో బ్లౌజ్ కూడా సేమ్ అంతే. 3 బ్లౌజులు కూడా బాగా కుదిరాయి అని చెప్పేసి కస్టమర్ చెప్పారనమాట. అయితే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ సరిగ్గా లేదంట, ఫిట్టింగ్ సరిగ్గా లేదని చెప్పారు. కానీ మనం కుట్టిన బ్లౌజ్లో మాత్రం ఫిట్టింగ్ బాగున్నాయి అన్నారు. అందుకనే ఇన్ని రోజులు అయిందండి. వీడియో షూట్ చేసి చాలా రోజులైంది. కానీ వీళ్ళు ఊర్లో ఉంటారంట, ఎక్కడ బ్లౌజులు కుదరట్లేదని చెప్పేసి మన ఇంటి దగ్గర ఉన్న కస్టమర్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి పంపించారండి. అయితే ఇప్పుడు నేనైతే మన మెథడ్లో కట్ చేశాను, బాగా కుదిరాయి అని చెప్పారు. అయితే నాకే ఖాళీ లేక తీసుకోవట్లేదు, ఇంకా అడుగుతున్నారు పంపిస్తామని. సో నేను ఎలా కట్ చేసానో మీతో షేర్ చేస్తాను. ఇలాగా సింగిల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోండి, ఇలా మొత్తం కూడా. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఇంకోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ తీసేసుకుని మొత్తానికి 3 అనమాట. 3 బ్లౌజులు, ఇదొక బ్లౌజ్, అన్ని ప్లెయిన్ బ్లౌజులే. 3 కంటే ఎక్కువ ఫోల్డింగ్స్ అంటే 3 కంటే ఎక్కువ బ్లౌజులు కట్ చేయకూడదు, లేదంటే మనకి కత్తెర అనేది ఇబ్బంది అవుతుంది అనమాట. మనం ఫోర్స్ఫుల్గా కట్ చేసామనుకోండి పక్క కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని 3 కంటే ఎక్కువ బ్లౌజులు కట్ చేయకండి. అలా 3 కంటే ఎక్కువ బ్లౌజ్ కట్ చేసినా కూడా మనకి ఫిట్టింగ్లో మార్పులు వస్తాయి అన్నమాట. సో నేనైతే టోటల్గా నీట్గా 3 బ్లౌజులు అనేది ఇలా ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకున్నాను. ఇలా చూడండి, కరెక్ట్గా ఉండాలండి. ఎక్కువ తక్కువ ఉన్నాయంటే మళ్ళీ మనకి మెజర్మెంట్స్ మారిపోతాయి. ఇలా నీట్గా పెట్టేసుకుని చూడండి, ఇలా ఫోల్డింగ్స్ అన్నీ మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ మనకి కరెక్ట్గా రాలేదు కదా ఎడ్జెస్ అనేవి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి కదా, అలాంటప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎల్ స్కేల్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసేద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది. అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తానికి మనకి ఎన్ని అవుతాయంటే ఆల్రెడీ 6 లేయర్స్ ఉన్నాయి, డబుల్ ఫోల్డింగ్ చేస్తే 12 లేయర్స్ అవుతాయి అనమాట. అందుకని నేను 3 కంటే ఎక్కువ కట్ చేయకూడదు అన్నాను. కింద హెమ్మింగ్ పట్టీ కోసం స్కేల్ ఎంత వెడల్పుందో అంత తీసేసుకోండి, సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇంకోండి ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు 1 ఇంచ్ పెంచమన్నారు. చాలా మార్పులు ఉన్నాయి బ్లౌజ్లో, అన్ని మార్పులన్నీ చేశాను. 1 ఇంచ్ అనేది ఎక్కువ పెంచాను. కింద హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచు, హైట్ కోసం 1 ఇంచ్ అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఎక్కడైతే హైట్కి మార్కింగ్ వేసామో అక్కడి నుంచి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ ప్రకారమే మనకి చంక డౌన్ అనేది ఉంటుందన్నమాట. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే మనకి 7.5 వచ్చింది, అంటే 7 నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3 తీసుకోవాలి చంక డౌను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత క్రాస్గా 7.5కి మార్కింగ్ వేసుకోండి, మళ్ళీ క్రాస్గా ఆర్మ్ లూజ్ దగ్గర. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత వచ్చేసి స్ట్రైట్గా ఎంత ఉందో ఆర్మ్ లూజ్ చూసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఈ కార్నర్కి 1.5 ఇంచు మార్కింగ్ వేసుకోండి, 7 నెంబర్ కదా అందుకుని. షోల్డర్ దగ్గర 1 ఇంచు అంతే. హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకోండి. తర్వాత ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక 1/2 ఇంచు లోతు తీసుకోండి. మనకి స్ట్రైట్గా ఒక లైన్ వేసాము, అదేవిధంగా కర్వ్ కూడా తిప్పాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. అక్క మాకు హ్యాండ్తో రావట్లేదు కర్వ్ తీయటం అనుకుంటే ఇది ఇలా కర్వ్ స్కేల్ వాడితే సరిపోతుంది. ఏదైనా నాకు ఒకటేనండి, మీకు ఈజీగా ఉంటుంది చెప్తాను అనమాట. ఈ ప్లస్ గుర్తు దగ్గర 1/2 ఇంచు లోతు తీసేసుకోండి. చంక దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ ఇలా షేప్ తీసేసేయండి. ఈ షేప్ కూడా మాకు రావట్లేదంటే పైన ఎలాగైతే కర్వ్ తిప్పానో అలాగే కర్వ్ షేప్తో తిప్పేసుకోవాలి అంతే. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి. చూసారా, కటింగ్ చేసుకునేటప్పుడు నాకు కొంచెం లావుగా అనిపిస్తుంది కదా, అలాగే ఉంటుంది అనమాట. అందుకనే మీరు ఏం చేయాలంటే 3 బ్లౌజుల కన్నా ఎక్కువ కట్ చేయకండి. మనం గట్టిగా నొక్కుతూ కట్ చేసామంటే బై మిస్టేక్లో పక్కన కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట.
డేంజర్ ఉంది, అదేవిధంగా టైం సేవింగ్ ఉంది, రెండూ ఉన్నాయి. లాభం ఉంది, నష్టం ఉంది, రెండూ ఉన్నాయి. అర్థమైంది కదా. జాగ్రత్తగా చేసుకుంటే లాభమే, కొంచెం పొరపాటు జరిగిందా మొత్తం నష్టం అన్నమాట. 3 బ్లౌజులు నష్టానికి గురవుతాయి. ఇక్కడ ఫోల్డింగ్స్ సపరేట్గా తీసేసుకుని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. 2 లేయర్స్ అంటే మనకి ఇక్కడ ఒక లేయర్ అనమాట. ఫ్రంట్ పార్ట్ లేయర్ సపరేట్గా చేసేసుకొని లోతు తీసేసుకోండి. అన్నీ కలిపి లోతు తీసుకున్నారంటే మొత్తం 3 బ్లౌజులు నాశనం అయిపోతాయి. ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, ప్రతి దానికి ఒక మార్కింగ్. ఇక్కడ కూడా అంతే, అయిపోయింది. ఇక నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఇంకా బాడీకి హ్యాండ్కి ఇంకా సంబంధం లేదండి. హ్యాండ్కి సంబంధించినంత వరకు ఆర్మ్ లూజ్ ప్రకారం మనం చంకడౌన్ తీసాం. ఇప్పుడు మన బాడీ పార్ట్ ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. అందుకని ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేస్తే మనకి బ్లాక్ కలర్ బయటకు వచ్చింది. స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. నాకు అవతల ఆపోజిట్ వైపుకి హెచ్చు తగులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇటువైపు తీసుకుంటున్నాను నేను. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ వరకు తీసుకోండి. హైట్ కూడా పెంచమన్నారు వాళ్ళు. ఇంకా ఖర్చులు హైటు అన్నీ కూడా కరెక్ట్గా అయిపోతాయి. ఈ ఫోల్డింగ్స్ అనేవి అన్నీ కరెక్ట్గా ఉండాలండి. చాలా జాగ్రత్త కట్ చేయాలి. 3 బ్లౌజులు కట్ చేస్తే లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంటుంది. ఒక్క కంప్లైంట్ వచ్చిందంటే 3 బ్లౌజులకు వచ్చినట్టే అనమాట. అయిపోయింది. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళ బ్లౌజు, పైగా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ కింద నుంచి చూసుకోవాలి. డీప్ నెక్ అయినా ఏ నెక్ అయినా పెద్ద సైజు బ్లౌజ్ అయితే అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది మన నెక్ డీప్ పైకి ఉన్నా సరే మనకి నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట. నెక్ పైకి ఉంది చూసారా, పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట. నెక్ కింద నుంచి ఇలా పట్టేసుకుని ఇలా చూసుకుని సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. నాకు 19 అంటే 9.5 అంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 అనమాట. 9.5 అంటే 36, 38 సైజు అనమాట. 9.5కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అది అయిపోయిన తర్వాత మనకి బ్లౌజ్ హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం ఎక్కడికైతే లైన్ వేసామో అక్కడి నుంచి చూసుకోవాలి. ఇక్కడ లైన్ నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అంతే. ఇక్కడ కింద వచ్చేసి మనకి నెక్ కూడా కిందకి దింపమన్నారండి. కింద పట్టీకి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని నెక్ డీప్ కూడా ఇలా చూసుకుంటే కిందకి దిగుతుంది. ఆల్రెడీ ఉన్న నెక్ కన్నా కిందకి దిగుతుంది అనమాట. వీళ్ళు దింపమన్నారు నెక్ అనేది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అయిపోయింది. కింద ఎంతైతే 9.5కి మార్కింగ్ వేసుకున్నామో పైన కూడా 9.5కే మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ నార్మల్ స్కేల్ తీసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసేసేయండి. అంటే ఇందులోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసింది, అదేవిధంగా నెక్ డీప్ కూడా వచ్చేసింది. ఇది ఏ సైజు బ్లౌజు? దగ్గర దగ్గర 38. పైగా నెక్ ఎంత ఉంది మనకి 19. ఇక్కడ నుంచి చూసుకుంటే 7.5 ఇంచులు ఉంది. అంటే ఇంత నెక్ డీప్ ఉంది అంటే 9 లోపు నెక్ డీప్ ఉంది. 38 సైజు కాబట్టి 2.5 తీసుకోవాలి. మామూలుగా అయితే 2.5 తీసుకుంటాం, కానీ వీళ్ళకి నెక్ పైకి ఉంది కాబట్టి 2.5 తీసుకుని కింద 3 ఇంచులు తీసుకోవాలి. పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా. సో ఇలా క్రాస్గా వేసేసేయండి. పైన 2.5 తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఖర్చులు తీసుకోవాలి 1/4 ఇంచు. కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు అనమాట. మన మెథడ్ అలాగే ఉంటుంది. తర్వాత చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచు. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసేద్దాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 5.5 కన్నా ఎక్కువ వచ్చింది, 5.7. ఇక్కడ కూడా 5.7 తీసేసుకోండి. చంక డౌన్ వచ్చేసి 5.7 తీసుకోండి. ఈ చెస్ట్ ఎక్కువ, ఆర్మ్ లూజ్ తక్కువ ఉందన్నమాట. పెద్దవాళ్ళకి అలాగే ఉంటుంది. అందుకు నేను 5.5 5.7 తీసుకున్నాను. చూద్దాం 5.7 తీసుకుంటే సెట్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఖచ్చితంగా 1.5 ఇంచు తీసుకోవాలి, లేకపోతే పట్టేస్తుంది. ఇలా 1.5 ఇంచు తీసుకుని నీట్గా కర్వ్ షేప్ అనేది తిప్పేసేయండి. ఇలాగా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి రౌండ్ తిరిగే చోట కింద నుంచి ఇలా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. మనకి 7.5 రావాలి. వచ్చేసిందండి మనకి కరెక్ట్గానే, కానీ కొంచెం తక్కువ అయింది. మళ్ళీ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాము. ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఆర్మ్ లూజ్ ఎంత ఉందో మళ్ళీ చెక్ చేసుకుందాం ఒకసారి. ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట. 7.7 సాగదీస్తే ఒకలాగా, సాగదీగిపోతే ఒకలాగా వస్తుంది. 7.5
లేకపోతే 7.7 అలా వస్తుంది. 7.7 వరకు వస్తుంది. 8 ఇంచులు రావట్లేదు. ఎంత వచ్చినా కూడా 7వ నెంబర్కి చంక డౌన్ 3 ఇంచులేనండి. 7.7 అలా వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఇంకోసారి చెక్ చేస్తాను. ఇలా గీత కింద నుంచి స్లోగా వెళ్ళాలి. సో నాకు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది. ఆ డిఫరెన్స్ కూడా సరిగ్గా లేదనుకోండి, మనకి ఏంటంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మనం కొంచెం పైకి పెడదాము, ఎందుకంటే లూజ్ అయిపోయిందనమాట. కొంచెం 5:30కి వచ్చిందనమాట. 5:30కి వచ్చింది చంక డౌన్ అనేది. మళ్ళీ స్ట్రేట్గా లైన్ పైకి జరిపేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని రౌండ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా. అంతే. ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద నుంచి చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత వచ్చేసి నడుములు చూసుకుందాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. నెక్ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఫస్ట్ టైం వస్తున్నాయి ఈ బ్లౌజ్ మనకి, అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఫిట్టింగ్ బాగాలేదంట, అన్నీ బాగున్నాయి కానీ ఫిట్టింగ్ బాగాలేదన్నారు. మన ఫిట్టింగ్ నచ్చిందంట. ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోండి. నాకు ఇంకా తక్కువ వచ్చింది నెక్, అంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి వీళ్ళు. నేను కొంచెం వెడల్పు చేస్తాను. కొంచెం ఇలాగా లోపల నుంచి అంటే బయట నుంచి ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చూడండి నడుము లూజు. దీంట్లో 4వ భాగం ఎంత వచ్చింది? 32.5 అంటే 8.15 దగ్గర వస్తుంది. డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 9.15 కన్నా కొంచెం దగ్గరలో వస్తుంది అనమాట. అంతే. దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేద్దాము. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకుందాం, సరిపోతుంది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకుందాము. అంతే, ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకుందాం. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇంకా ఆర్మ్ లూజ్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి, ఎందుకన్నా మంచిదని. సో నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోవాలి, లేకపోతే ఫిట్టింగ్ రాలేదంటున్నారు కదా, మన దగ్గర రావాలి కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. నేనైతే 1కి 2 సార్లు చూసుకుంటానండి. కొత్త బ్లౌజులు వస్తే కనుక 1కి 2 సార్లు చూసుకుంటాను అనమాట. మళ్ళీ మన దగ్గరికి రాకపోయినా పర్లేదు కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర మన దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంతైనా కొంచెం గట్టిగానే ఉందండి కట్ చేయడానికి. హ్యాండ్స్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి, అందుకనే మీరు ఎక్కువ ఫోల్డింగ్ చేసేసుకుని కట్ చేయకండి, సపరేట్గానే కట్ చేసుకోండి. చిన్న టక్స్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. అందుకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అన్నీ అలా ఉన్నాయి కదా, మనం ఇటువైపు నుంచి వేద్దాం. క్రాస్ కటింగ్ అంటే మన కోరాస్ మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఇస్తే మనం కరెక్ట్గా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇలా క్రాస్గా పెట్టేసుకోండి, ఓకేనా? క్రాస్ కటింగ్ కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. యాస్టీజ్గా మార్కింగ్ ఉండాలి, ఏమాత్రం కూడా డిఫరెన్స్ ఏం రాకూడదు. క్రాస్ కటింగ్ పైన షోల్డర్ దగ్గర నుంచి నెక్, మనకి నెక్ దగ్గర పక్కన ఉంటుంది కదా షోల్డర్, అక్కడి నుంచి నెక్ దగ్గర నుంచి కాదు, మెయిన్ డాట్ వరకు సాగదీస్తే సాగుతూ ఉంటుంది అనమాట. అది క్రాస్ కటింగ్ అని అర్థం. ఇలా సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. హైట్ దగ్గర కూడా, వీపు పార్ట్ దగ్గర కూడా ఇలాగా స్ట్రైట్గా ఇలా నీట్గా ఇలా 3 చోట్ల కూడా ఎందుకు మార్కింగ్ వేసుకున్నానంటే ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో, అందుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే ఇలా ఉక్స్ పెట్టేసుకోండి. ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే పైన షోల్డర్ కుట్టు తగ్గించి ఆ స్కేల్ వరకు, అంటే స్కేల్లో ఫస్ట్ వరకు, స్కేల్లో ఎండింగ్ కాదు ఫస్ట్ వరకు చూసుకోవాలన్నమాట. ఎండింగ్ చూసుకోకూడదు. మన నెక్ డీప్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ వరకు అనమాట. ఇలాగా నాకు వచ్చేసి దగ్గర దగ్గర 6:30 వచ్చింది. 6:30 మార్కింగ్ వేసేసుకుందాం. అంతా బాగానే ఉందంట. ఫిట్టింగ్ ఒకటే లేదన్నారు. ఫిట్టింగ్ అంటే ఏంటి, ఎక్కడెక్కడో లూజ్గా ఉండడము లేకపోతే పట్టేసి ఉండటం అదన్నమాట ఫిట్టింగ్ అంటేనే. సో నేను కూడా 6:30 ఇచ్చేసాను. 6:30 కుట్టిన తర్వాత 6:30 రావాలండి. అలా రావాలంటే పైన ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు 6:30 వస్తుంది. ఓకేనా? 6:30 వచ్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కొద్దిగా లైట్గా క్రాస్ ఇచ్చేసుకుని రౌండ్ తిప్పేసుకోవాలి. లేదు అనుకుంటే చిన్నగా రౌండ్ అనేది ఉన్న లైన్లోనే తీసుకోవాలి. ఏదైనా పర్లేదు, ఏదైనా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగా ఫ్రంట్ పార్ట్లో ఇలా స్ట్రైట్గా చూసేసుకోండి. సాగదీయకండి. ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి, షేప్ బెల్ట్కి ఖర్చులు కావాలి కదా, ఖర్చులతో కలిపి చూస్తే 11:30 వచ్చింది. నేను కూడా పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద 11:30 వరకు ఇలా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి. స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. పైన ఖర్చులు కింద ఖర్చులు పోగా ఎంత వచ్చిందో. ఎందుకంటే వీళ్ళకి 4th డాట్ కావాలన్నారు. అందుకు నేను కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట. సైడ్కి ఖర్చు ఒక 2 గీతలు 3 గీతలు, ఒక 1/2 ఇంచ్ అంత ఎక్కువ పెట్టుకున్నా, 1/2 ఇంచ్ అంత ఎక్కువ పెట్టుకున్నా కూడా 4th డాట్ అనేది వస్తుంది అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి నెక్ దగ్గరించి పట్టుకుని కింద నుంచి 2వ ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. కింద నుంచి 2వ ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మన వైపు నుంచి 2:30కి, మన వైపు ఒక లైన్ ఉంది కదా, అక్కడ నుంచి 2:30కి డాట్కి మధ్య గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. ఇలాగ చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా ఖర్చులతో కలిపి అంతే. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ అంతే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకుని రెండిట్ల మధ్యలో ఒక డాట్, 2.5 చాలు. మరి ఎక్కువ వద్దు, మరి దగ్గరగా అయిపోతుంది షేప్ అనేది. 2.5 చాలు. ఈ 3వ డాట్ దగ్గర 4వ డాట్ కుట్టేటప్పుడు తెలిసిపోతుందండి 4వ డాట్ ఎలా వస్తుంది ఏంటనేది. షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత 4వ డాట్ వేసుకోవాలన్నమాట. సేమ్ మనం 3వ డాట్ ఎలా వేసుకుంటామో అలాగే. ఇక్కడ చూసుకోండి అన్ని లేయర్లు కరెక్ట్గా ఉండాలి. లేయర్ చూసారా, కింద లేయర్ అనేది కరెక్ట్గా లేదు. మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ చేశాను. అలా చూసుకోవాలన్నమాట. చాలా డేంజరు. ఏదో ఒకేసారి కుట్టేస్తున్నాం, ఒకేసారి కట్ చేస్తున్నాం, బాగా టైం సేవ్ అయిపోతుంది అనుకుంటామేమో. అలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు. 1కి 10 సార్లు చెక్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఇన్నిసార్లు చెక్ చేసుకునే కన్నా దానికి సపరేట్గా కట్ చేసేసుకుంటే టైం సేవ్ అవుతుందేమో అనిపిస్తుందండి నాకు. అందుకు నేను ఎక్కువ కట్ చేయను అనమాట. మామూలుగా అయితేనే ఏదో వీడియో కోసమో లేదంటే మీకోసమో చేస్తాను తప్ప అన్ని బ్లౌజులు నేనైతే దానికి 3 బ్లౌజ్ సపరేట్గా చేస్తాను. ఎందుకంటే ప్రతి స్టెప్ ఆలోచిస్తూ కటింగ్ చేయాలి. అంత భయపడుతూ కట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఇలాగా దానికి సపరేట్గా చేసేసుకుంటే మనకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనిపిస్తుంది అనమాట. అందుకనే నా వీడియోలో మీరు బ్లౌజులు ఎన్ని వీడియోస్ చూపిస్తానంటే ప్రతి బ్లౌజు మీకు చూపిస్తానమాట. అందుకనే బ్లౌజులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు. లాంగ్ ఫ్రాక్లు కూడా చూపిస్తున్నాను కదా ఈ మధ్యన. మీకోసం ఒప్పుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒప్పుకోనండి లాంగ్ ఫ్రాక్స్, చిరాకు నాకు. వీళ్ళేమో డబ్బులు ఎక్కువ ఇవ్వరు కస్టమర్స్. మళ్ళీ లైనింగ్ లేనే పెట్టుకోవాలి, అవి ఎప్పుడో వస్తాయి మనీ. మా ఇంటి దగ్గర అంతా కూడా లేట్గా ఇస్తారు మనీ. తీరా అంతా కుట్టిన తర్వాత ఏ 2 నెలలకో 4 నెలలకు ఇస్తారన్నమాట. అవి చిరాకు వచ్చి మానేశాను మొత్తానికి లాంగ్ ఫ్రాక్లు అనేవి. కానీ మీరు అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఉన్నాయి మన దగ్గర 3-4 ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్. ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. ప్రతి దానికి మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే 3 బ్లౌజులు కదా, 3 బ్లౌజులకి బ్యాక్ ఫ్రంట్ 2 కూడా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి
చూసారా, ఇలాగా. ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్కి అయితే మన దగ్గర బాగానే ఉన్నాయి ఖర్చులన్నీ కూడా, ప్రాబ్లం లేదు. ఇలా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని మనకి సైడ్ జాయింట్ ఎంత వచ్చింది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఈక్వల్గా పెట్టుకోకపోతే కష్టమే, నీట్గా రాదనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి పొడుగు వచ్చేసి 11.5 తీసుకుంటున్నాను. 11.5, 12 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని చూసుకోవాలి ఎంత వచ్చింది ఉక్సు పట్టి వైపుకి. ఓకేనా, 1/2 ఇంచ్ వదిలేస్తే నాకు 3 ఇంచుల వరకు వచ్చింది. ఈ 3 ఇంచులు ఇక్కడ వేసుకుంటున్నాను. మళ్ళీ షేప్ దగ్గర కూడా ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని షేప్ దగ్గర చూసుకుంటే 2.5కి ఒక మార్కింగ్ వేశాను. అయిపోయింది. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎందుకు వదిలేస్తున్నానంటే పైన 1/4 ఇంచ్ ఖర్చు, కింద 1/4 ఇంచ్ ఖర్చు అనమాట. అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు 1/4 ఇంచ్ వదిలితే సరిపోతుంది. ఎందుకంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనము చూసుకుంటున్నాం కాబట్టి. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది కేవలం ఒక లేయర్ మాత్రమే, అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ రైట్ మాత్రమే. మళ్ళీ వెనకాల ఒక పీస్ కావాలి, మధ్యలో కూడా ఒక పీస్ కావాలి. ఇది వచ్చేసి మనకి లైనింగ్ కదా, అందుకుని. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా చూడండి, ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తాం. బ్యాక్ పార్ట్లో కావాలి కదా మనకి, అందుకుని. అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా మనకు వచ్చేసింది. క్లాత్ అనేది ఉందన్నమాట, ఉంటే వేసుకోవాలి. కానీ మళ్ళీ ఇంకొక క్లాత్ కూడా వేసుకోవాలి. అర్థమైంది కదా, పై కనిపించేది ఒక లేయరు, అడుగు భాగంలో ఒక లేయర్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక లేయర్ ఉంటుంది. దాన్ని వేరే కలర్ క్లాత్ వేసుకున్నా పర్లేదు, కొంచెం దలసరిగా. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. మిగతా క్లాతులతోటి మనం ఏం చేయాలంటే మెడపట్టి కట్ చేయాలి. మెడపట్టి కట్ చేయడానికి క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే కావాలి. ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. మిగతా పీసెస్ చూద్దాం, మనకి ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే అప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి 3 బ్లౌజులు కుట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్